హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా అమ్మగారు పిలిచారండి భోజనానికి, వెళ్తున్నాను. ఈ డోర్ ఇట్లా క్లోజ్ చేసేస్తానండి, కాకపోతే మా వెళ్ళి ల్యాప్టాప్ పీకేస్తారు ఆఫీస్ పనుంది. సో చూద్దామంటే ఏం స్పెషల్ చేశారు. ఫ్యాన్ వేసుకుందాము కొంచెం, ఇదంటే వీడియో కొంచెం ఈరోజు చాలా ఐటమ్స్ ఉన్నట్టున్నాయండి. సో చూద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి టమాటా పచ్చడి. ఇది టమాటా పచ్చడి అండి. ఓకే, రోటి పచ్చడి అంటే వెరీ గుడ్. ఇది వచ్చేసి ఇదేంటిది? చామగడ్డ మజ్జిగ వేసి పులుసా? వావ్, నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది. ఇదేదో ఉందండి, సంథింగ్ ఏదో బిర్యానీ. ఓకే, పాలక్ బిర్యానీ అంటే మొత్తం మా బాబు కోసం చేసినట్టున్నారు. పెద్ద బాబు స్కూల్కి వెళ్తాడు. సో ఇది వచ్చేసి చారు. నైస్ అండి. ఇదేంటిది? మామిడికాయ పప్ప. ఎవరిచ్చారండి ఇది? ఎవరిచ్చారు? దీప్తి మా చెల్లెలండి. అయితే దీన్ని పప్పు అంటారండి. మా చెల్లెలు వేసి పప్పు అంటారు, పప్పు కాదు. సో ఫైనల్గా వచ్చి రైస్ అండి. రైస్ అండ్ నెయ్యి మనకుందండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ట్రై చేద్దామంటే టమాటా పచ్చడి తీసుకుందామండి. టమాటా పచ్చడి ఇక్కడ ఉంది, సారీ, మై అపాలజైజ్ అండి. ఈ పఫ్ని మనం కొంచెం పక్కన పెడదామండి. పఫ్ తర్వాత వేసుకుందాం. సో యాక్చువల్లీ టమాటా అంటే నేను అంత ఇష్టంగా తిననండి. ఓకే, ఇలా మనకి కనపడకపోతే ఓకే అండి. టమాటా పచ్చడి నైస్. దీనిపైన మూత పెట్టేసిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది బిర్యానీ రైస్ ఏదో ఉందండి, అది పెట్టుకొని ట్రై చేద్దాం కొంచెం. ఇందులో ఉల్లిపాయలే కదమ్మా? నేను ఉల్లిపాయలు తినట్లేదని ప్రస్తుతానికి కొంచెం. సో ఇది పన్నీర్ అంట, ఉల్లిపాయలు లేకుండా చేశారు. ఓకే, అండ్ కొంచెం అన్నం పెట్టుకుందామండి. సో యాక్చువల్గా నా అన్నం నేనే పెట్టుకుంటామండి. మా అమ్మగారికి కొంచెం శ్రమ తెలుసుకోవట్లేదు. సో ఇట్లా అన్నం పెట్టుకుంటామండి. సో అన్నం అనేది పరబ్రహ్మం స్వరూపమండి. సో నేను ఇప్పుడు ఇలా వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుందాం పైన లైట్గా, చాలండి. దీనిపైన కొంచెం మనది ఇది ఉంది కదండి, చామగడ్డ పులుసు అంటారు, దీన్ని మజ్జిగతో చేస్తారు. ఇది చాలా అంటే చాలా ఇష్టంగా తింటానండి నేను. కొంచెం ఇట్లా వేసుకున్నామండి. పఫ్ చారు తర్వాత తిందాం. పఫ్ ఎందుకంటే మా అమ్మ చేస్తే పప్పు అండి, మా చెల్లెలు చేస్తే దాన్ని పఫ్ అంటానండి. ఓకేనా? అది గైస్ ఈరోజు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవే. నేను మీకు తినేసిన తర్వాత చెప్తానండి ఎలా ఉన్నాయో. ఈ పఫ్ మాత్రం తర్వాత చెప్తానండి, పఫ్ గురించి. గుడ్ నైట్, సారీ, గుడ్ ఈవినింగ్ గైస్.